Hi everyone, welcome back to SRK English Academy. Today I would like to teach you common errors in English for OU Sem 6 students. So from Unit 6, common errors in English, and let's also practice textbook exercises in this video lesson. So let us do some exercises from textbook. Question: Identify the error and rewrite the sentences making appropriate corrections. సో ముందు మనం ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని తిరిగి రీరైట్ చేయాలి కరెక్షన్ చేస్తూ. సో లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. ద థీఫ్ వాజ్ అబౌట్ ఎస్కేపింగ్ వెన్ ద పోలీస్ కాట్ హిమ్. సో హియర్ ఎర్రర్ ఇక్కడ ఉంది, అబౌట్ ఎస్కేపింగ్ అనేది ఇక్కడ ఎర్రర్. సో దీన్ని కరెక్షన్ చేస్తూ రాస్తే ది అబౌట్ ఎస్కేపింగ్ బదులు అబౌట్ టు ఎస్కేప్ అని రాయాలి. దిస్ ఇస్ కరెక్ట్ సెంటెన్స్. సో ఇక్కడ ఇన్కరెక్ట్ యూసేజ్ ఇది అబౌట్ ఎస్కేపింగ్ అనేది, దాని బదులు అబౌట్ టు ఎస్కేప్ అనేది కరెక్ట్ యూసేజ్. సో ఇక్కడ అబౌట్ టు అంటే ఇక్కడ బీ అబౌట్ టు డూ సంథింగ్ అనే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ టాకింగ్ అబౌట్ ద ఇమీడియట్ ఫ్యూచర్ గురించి రాస్తాం మనం. సో ఇమీడియట్ ఫ్యూచర్ లో జరగబోయే విషయాల గురించి మాట్లాడినప్పుడు ఈ అబౌట్ టు తర్వాత ఎస్కేప్ ఇంక్ ఫామ్ కాకుండా V1 రాస్తాం, బేస్ ఫామ్ రాస్తాం, వర్బ్ యొక్క బేస్ ఫామ్. సో అబౌట్ టు వర్బ్ యొక్క బేస్ ఫామ్ రాస్తే అది మనము ఇమీడియట్ ఫ్యూచర్ లో జరగబోయే విషయాన్ని మాట్లాడుకోవడానికి సంబంధించి వాడతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బీ ఫామ్ అంటే ఇక్కడ ప్రజెంట్ ఉండొచ్చు, పాస్ట్ ఉండొచ్చు, యామ్, ఈజ్, ఆర్ లేదా వర్స్, వర్, అబౌట్ టు ప్లస్ V1 బేస్ ఫామ్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్, కరెక్ట్ స్ట్రక్చర్, నాట్ దిస్ verb ing form. Okay, let's see second question. The course has received an overwhelming response with above 100 applications. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది అంటే విత్ అబోవ్ 100. సో ఇక్కడ అబోవ్ అనేది ఎర్రర్ ఉంది. సో దీన్ని మనం మార్చాలి. ఇక్కడ దానికి బదులు అబోవ్ బదులు వీ హ్యావ్ టు రైట్ ఓవర్. ఓవర్ అనేది కరెక్ట్ యూసేజ్. ఎట్లా అంటే ఇప్పుడు ఓవర్ అనేది మనం నెంబర్స్ కోసం నెంబర్స్ వాడుతున్నప్పుడు అబోవ్ కాకుండా 100 అప్లికేషన్స్, ఇది ఒక నెంబర్ కాబట్టి సో వీ హ్యావ్ టు రైట్ ఓవర్, రైట్. సో లెట్స్ సీ థర్డ్ క్వశ్చన్. హీఈస్ హ్యావింగ్ 2 cars. సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది, హ్యావింగ్ అనేది ఎర్రర్ ఉంది. సో దీన్ని కరెక్ట్ చేస్తూ రాస్తే ఈ హ్యాస్, సో ఇది ఇలా రాయాలి. సో ఏంటంటే ఇక్కడ ఈజ్ హ్యావింగ్ అనేది ఇన్కరెక్ట్, ఎందుకంటే ఇది పొసెషన్ ను సూచించదు. పొసెషన్ అంటే కలిగి ఉండడం. సో అతనికి 2 కార్లు ఉన్నాయి అనే పొసెషన్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ రాయాల్సింది హ్యాస్. సో ఈ హ్యాస్ 2 cars. ఈజ్ హ్యావింగ్ అనేది పొసెషన్ కాదు. ఓకే, అతను 2 కార్స్ ఉన్నాయి అతనికి అని చెప్పడం పొసెషన్. సో నెక్స్ట్ లెట్స్ సీ ఫోర్త్ క్వశ్చన్. హీ వెంట్ టు అబ్రాడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ టు అబ్రాడ్ అనేది ఎర్రర్, ఎందుకంటే ఇక్కడ అబ్రాడ్ అనేది ఇక్కడ టు తీసుకోదు, ప్రిపోజిషన్ తీసుకోదు ఇది, కాబట్టి ఇది ఎర్రర్. సో అబ్రాడ్ డజంట్ టేక్ a preposition ఇది. సో లెట్స్ సీ ఫిఫ్త్ క్వశ్చన్. హీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఇక్కడ ఇది ఎర్రర్ పార్ట్. ఓకే, ఇది నౌన్. సో ఎప్పుడైతే వన్ ఆఫ్ అని వచ్చింది అనుకోండి, వన్ ఆఫ్ అనేది ఏమి ఇంప్లై చేస్తుంది అంటే ఇది మల్టిపుల్ ఇంప్లై చేస్తుంది. సో వన్ ఆఫ్ అంటే మల్టిపుల్ ఇంప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ ప్లూరల్ నౌన్ రావాలి. సో వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్, అట్లా వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలా రావాలి. సో అప్పుడు ఇది కరెక్ట్ యూసేజ్ అవుతుంది. ఎప్పుడైతే వన్ ఆఫ్ వస్తుందో అప్పుడు ఇక్కడ మనకి నౌన్ ప్లూరల్ ఉండాలి. సో ఎందుకంటే బికాస్ వన్ ఆఫ్ ఇంప్లైస్ మల్టిపుల్. ఓకే, ఇట్ షుడ్ బి ప్లూరల్, noun should be plural. So let us see question 6. According to me, we should consider additional cuts to the annual sports budget. So ఈ సెంటెన్స్ లో ఎర్రర్ అకార్డింగ్ టు మీ అనేది ఇక్కడ ఎర్రర్. సో దానికి బదులు we should write in my opinion. సో ఇక్కడ అకార్డింగ్ టు మీ కంటే ఇన్ మై ఒపీనియన్ అనేది న్యాచురల్ గా అనిపిస్తుంది అలా. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. సో రీటా వాజ్ నాట్ అకస్టమ్డ్ టు లివ్ ఇన్ కెనడాస్ వెదర్. సో ఇక్కడ అకస్టమ్ తర్వాత కామన్ గా రావాల్సింది టు, ఇది ఓకే. కానీ అకస్టమ్ టు తర్వాత
మనకి ఇంగ్ ఫామ్ రావాలి. సో ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది, V1 కాదు. ఓకే, సో ఆన్సర్ ఇస్ అకస్టమ్ టు లివింగ్. సో జనరల్గా ఏంటంటే ఇక్కడ అకస్టమ్ టు తర్వాత ప్రిపోజిషన్ టు రావాలి, ఇది ఓకే. కానీ అకస్టమ్ టు తర్వాత జెరండ్ రావాలి. జెరండ్ అంటే ఇట్లా మనకి వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ రావాలి, ఇంగ్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ రావాలి. సో లివింగ్, లివ్ బదులు V1 కాకుండా వర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ లివింగ్. సో అకస్టమ్ టు ప్లస్ ఇంగ్ ఫామ్ అకస్టమ్ టు లివింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ యూసేజ్. ఓకే, సో she composed her first song by the time she was 12. సో దీనికి ఇక్కడ 8th క్వశ్చన్ లో ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది. సో దానికి షీ కంపోజ్డ్ కాడ అది దాని బదులు మనం షీ హ్యాడ్ కంపోజ్డ్ అనేది కరెక్ట్ యూసేజ్ అలా. సో ఎందుకంటే ఇది బై ద టైం యూజ్ చేసాం కాబట్టి, సో బై ద టైం యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ షీ హ్యాడ్ కంపోజ్డ్ అని ఆన్సర్ రావాల్సింది. సో ఎందుకంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్, హ్యాడ్ కంపోజ్ ఉంది పాస్ట్ పర్ఫెక్ట్. సో బై ది టైం యూజ్ చేసాం కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ లో రావాలి, హ్యాడ్ ప్లస్ ఇది V3. కానీ ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది, ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. సో బై ది టైం వచ్చినప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి కాబట్టి హ్యాడ్ కంపోజ్డ్ ఇస్ కరెక్ట్ యూసేజ్. లెట్స్ సీ క్వశ్చన్ 9. ద పోలీస్ ఈజ్ కమింగ్. సో ఎర్రర్ పార్ట్ ఇక్కడ ఈజ్ అనేది ఎర్రర్. ఓకే, సో కరెక్ట్ యూసేజ్ ఇస్ ఆర్. ఎందుకంటే పోలీస్ అనేది ఒక ప్లూరల్ నౌన్, సో ఆర్ షుడ్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈజ్. ఈజ్ బదులు ఆర్ రాయాలి, ఎందుకంటే ఇది ఒక ప్లూరల్ నౌన్ కాబట్టి. ఓకే, ఐ హ్యావ్ రిటర్న్ ద లెటర్ 2 days ago. సో ఇందులో ఎర్రర్ హ్యావ్ రిటర్న్, ఎందుకంటే సో ఇక్కడ మనకి 2 days ago అని ఇండికేషన్ ఉంది. సో 2 days ago తోటి ఇది మనకి సెంటెన్స్ పాస్ట్ లో ఉందని మనకి అర్థమవుతుంది. సో ఇది 2 days ago. సో ఇక్కడ రాయాల్సింది ఐ రోట్, హ్యావ్ రిటన్ బదులు ఐ రోట్ రాయాలి, ఎందుకంటే ఇది సింపుల్ పాస్ట్ లో రాయాలి. సో హ్యావ్ రిటన్ ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావ్ రిటన్ వి షుడ్ రైట్ రోట్. ఐ రోట్ ద లెటర్ 2 days ago. So this is simple past tense. Okay, so it is in perfect tense కాబట్టి ఇది రాంగ్. రాయాల్సింది ఏంటంటే పాస్ట్ కాబట్టి రోట్ అని రాయాలి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ యూసేజ్. సో నెక్స్ట్ సెట్ టు ఎక్సర్సైజ్ చూద్దాం. ఐడెంటిఫై ద ఎర్రర్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో అండ్ రీరైట్ ద సెంటెన్సెస్ కరెక్ట్లీ. సో ఇందులో తప్పున్న పార్ట్ ని గుర్తించి మళ్ళీ తిరిగి రాయమంటున్నారు. ద 3 friends divided the profit between them. సో ఇక్కడ ఎర్రర్ బిట్వీన్ అనేది ఎర్రర్, ఇది తప్పుగా ఉంది. సో దీనికి బదులు వాడాల్సింది అమాంగ్. అమాంగ్ ఇస్ కరెక్ట్. సో ఇక్కడ ఎందుకు బిట్వీన్ తప్పు అంటే, సో ఇక్కడ బిట్వీన్ అనే పదము ఇద్దరు వ్యక్తుల మధ్యలో అనేది వాడతారు. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ 2. ఇక్కడ 3 friends, సో మోర్ దెన్ 2 కాబట్టి అమాంగ్ రాసాం. సో అమాంగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 2. సో ఇద్దరే అయితేనేమో బిట్వీన్ అని రాస్తుండే, సో ఇద్దరు కంటే ఎక్కువ కాబట్టి అమాంగ్ అని రాసాం, ఇది కరెక్ట్ యూసేజ్. ఓకే, నెక్స్ట్ సెకండ్, హీ విల్ హెల్ప్ డజంట్ హీ. సో ఇక్కడ ఎర్రర్ క్వశ్చన్ ట్యాగ్ లో ఎర్రర్ ఉంది. సో ఇది డజంట్, ఇది ఎర్రర్. ఎందుకంటే సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఇక్కడ విల్ అనేది ఉంది కాబట్టి, సో విల్ కి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ ఏం రావాల్సింది, ఓంట్ రావాలి. సో ఇది పాజిటివ్ కాబట్టి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. సో విల్ కి ఓంట్ అనేది నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇది విల్ హెల్ప్ కి ఓంట్ హీ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ విల్ మెల్ట్. సో ఇక్కడ ఎర్రర్ విల్ అనేది ఇక్కడ తప్పుగా ఉంది. సో ఇది జీరో కండిషనల్ సెంటెన్స్ ఇది. సో జీరో కండిషనల్, ఇఫ్ జీరో కండిషనల్ సెంటెన్సెస్. సో దీంట్లో మనం వాడాల్సింది ప్రజెంట్ సింపుల్ నే వాడాలి, ఇలా విల్ ఫ్యూచర్ రాకూడదు. సో దాని బదులు ఏం రావాలి, ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్ట్స్. సో ఇది ఒక ప్రజెంట్ సింపుల్ లో మనం రాయాలి. సో ఎందుకంటే ఇది ఒక జనరల్ ట్రూత్, ఒక ఫ్యాక్ట్. ఈ జనరల్ ట్రూత్స్ అన్ని కూడా జీరో కండిషన్ లోనే రాయాలి. జీరో కండిషన్ రూల్ ఏంటి అంటే, ఇఫ్ సెంటెన్స్
ప్లస్ ఇక్కడ ప్రజెంట్ సింపుల్. సో ఇది ప్రజెంట్ సింపుల్ లో ఉంటుంది. ఇది కరెక్షన్. క్వశ్చన్ 4. ఆఫ్టర్ ఏ వీక్ రఘు ఈజ్ లీవింగ్ ఫర్ యుఎస్. సో ఇక్కడ సెంటెన్స్ లో యుఎస్ కు ముందు దాని ఆర్టికల్ లేదు. సో ఇక్కడ దాని ఆర్టికల్ వాడితే ఈ సెంటెన్స్ కరెక్ట్ గా అవుతుంది. సో ఇట్లా యునైటెడ్ స్టేట్స్ లో ద యుఎస్ఏ ఇలా రాయాలి. నెక్స్ట్ 5th, పీపుల్ ఇన్ మై ఏజ్ ప్రిఫర్ ఎ పీస్ఫుల్ రిటైర్మెంట్. సో ఇక్కడ పీపుల్ ఇన్ మై ఏజ్ బదులు మనం ఏం రాయాలి అంటే పీపుల్ ఆఫ్ మై ఏజ్. సో దిస్ ఇస్ కరెక్ట్ యూసేజ్. ఓకే. సో లెట్ us see question 6. They moved to Mumbai before 5 years ago. సో ఎర్రర్ ఇక్కడ బిఫోర్ ago రెండు ఒకేసారి వాడకూడదు. ఇక్కడ should not be used together. సో only ago is used. Question 7. He returned back the book after a week. సో ఇక్కడ బ్యాక్ అనేది రిటర్న్ తర్వాత బ్యాక్ అనే వర్డ్ ఇది అన్నెసరీ. ఓకే, ఇది కూడా తిరిగి ఇవ్వడమే, ఇది కూడా తిరిగి ఇవ్వడమే, వెనకకి తిరిగి ఇవ్వడం అని అర్థం వస్తుంది కాబట్టి ఇది రిపిటేషన్ అవుతుంది. సో బ్యాక్ అనేది ఇక్కడ అన్నెసరీ. సో రిటర్న్ ద బుక్ ఆఫ్టర్ ఎ వీక్. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఇన్విటేషన్ a few attended the ceremony. సో ఇక్కడ ఇన్ స్పైట్ ఆఫ్ ద ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్ ఇచ్చినా కానీ కొంతమంది అటెండ్ అయ్యారనే అర్థం వస్తుంది a few అంటే. సో అట్లా సమ్ అనే మీనింగ్ రాంగ్. ఓకే, దాని బదులు ఫ్యూ అని రాయాలి. a few మీన్స్ a few అంటే సమ్ అని అర్థం. సో ఏ లేకుండా ఫ్యూ అంటే హార్డ్లీ ఎనీ అని అర్థం. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఎవరు అటెండ్ కాలేదని అర్థంలో ఈ వాక్యం రావాలి. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఇన్విటేషన్ ఫ్యూ అటెండెడ్ ద సెరమనీ. సో ఆహ్వానం అందినా కానీ దాదాపుగా ఎవరు రాలేదు అని మీనింగ్ లో, నెగిటివ్ మీనింగ్ లో రావాలి సెంటెన్స్. ఇక్కడ ఆ ఫ్యూ అంటే సమ్ అని మీనింగ్ వస్తుంది, కొంతమంది వచ్చారని వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 9. మై బ్రదర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ లీవింగ్ టుమారో. సో ఇక్కడ మై సెల్ఫ్ అనేది రాంగ్, రిఫ్లెక్స్ ప్రొనౌన్ అవసరం లేదు. ఇక్కడ రావాల్సింది ప్రొనౌన్ మై బ్రదర్ అండ్ ఐ అనే ప్రొనౌన్ రావాలి. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఐ అనేది కరెక్ట్ ఇక్కడ. సో లాస్ట్ క్వశ్చన్. ఐ షెల్ అవైల్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ టు వోట్ దిస్ ఇయర్. సో అవైల్ అనే దాని తర్వాత మనకి మై సెల్ఫ్ అనేది రావాల్సి ఉంటుంది. అందుకే అవైల్ తర్వాత మై సెల్ఫ్ అనే ఒక రిఫ్లెక్స్ ప్రొనౌన్, ఐకి రిఫ్లెక్స్ మై సెల్ఫ్. సో ఇట్లా అవైల్ తో పాటు మనకి మై సెల్ఫ్ అనే రిఫ్లెక్స్ ప్రొనౌన్ రావాలి. సో ఆ తర్వాత ఆఫ్, ఐ షెల్ అవైల్ మై సెల్ఫ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ టు వోట్ దిస్ ఇయర్. సో ఇక్కడ ఐ కాకుండా హీ వచ్చింది అనుకోండి హిమ్సెల్ఫ్, యూ వచ్చింది అనుకోండి యువర్ సెల్ఫ్. అట్లా రిఫ్లెక్స్ ప్రొనౌన్ రావాలి అవైల్ తర్వాత. సో ఇది రూల్. సో నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చూద్దాము. హరి ఈజ్ టాలర్ దెన్ మీ. సో ఇక్కడ మీ బదులుగా ఐ రావాలి. సో ఇది కరెక్ట్ యూసేజ్, ఎందుకంటే ఇది ఫార్మల్ ఇంగ్లీష్ లో ఐ అనేది కరెక్ట్. షీఈస్ గ్రోయింగ్ ఫాస్ట్ ఇజంట్ ఇట్. సో ఇక్కడ ఇజంట్ ఇట్ అనేది ఇక్కడ ఐ క్యాపిటల్ ఉంది, ఇది రాంగ్. అలాగే ఈ క్వశ్చన్ ట్యాగ్ కూడా రాంగ్ గా ఉంది. సో ఇక్కడ ప్రొనౌన్ షీ వచ్చినప్పుడు సబ్జెక్ట్ షీ వచ్చిన ఇక్కడ ప్రొనౌన్ షీ రావాలి. ఇక్కడ ఇట్ ఉంది, సో ఇది రాంగ్. అలాగే ఇక్కడ క్యాపిటల్ ఐ ఉంది, ఇలా స్మాల్ ఉండాలి. సో దిస్ ఇస్ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. షీ ఈజ్ సుపీరియర్ దాన్ మీ. సో దాన్ అనేది ఇక్కడ రాంగ్ యూసేజ్. సో దాని బదులు టు రాయాలి. సో ఎందుకంటే సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్ ఇలాంటి వాటి తర్వాత టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సుపీరియర్ టు, జూనియర్ టు, ఇన్ఫీరియర్ టు, సీనియర్ టు అలా టు రాస్తాం, దాన్ కాదు. ద క్లాస్ విల్ నాట్ మేక్ నాయిస్. సో మేక్ ఏ నాయిస్ ఇస్ కరెక్ట్ యూసేజ్. ఓకే, నెక్స్ట్. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ వుడ్ గెట్ గుడ్ గ్రేడ్స్. ఇక్కడ ఎర్రర్, వుడ్ అనేది ఎర్రర్ ఉంది, ఇది తప్పుగా ఉంది. సో దీని బదులు విల్ రాయాలి. సో ఎందుకంటే ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ అనేది ఇఫ్ సెంటెన్స్ టైప్ 1 ఇది. సో ఫస్ట్ కండిషనల్ ఇది. సో ఈ ఫస్ట్ కండిషన్ లో ఇఫ్ తో పాటు మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటుంది, ఇక్కడ విల్ అనేది ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఉంటుంది. ఎలా? ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ షీ వర్క్స్ హార్డ్ షీ విల్ పాస్ ద ఎగ్జామినేషన్ అలా. సో ఈ విధంగా విల్ అనేది కరెక్ట్ యూసేజ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇది ఇఫ్ కండిషనల్ ఫస్ట్ కండిషన్, ఇది ఫస్ట్ కండిషనల్.
సో ఈ వుడ్ అనేది ఇక్కడ రాంగ్ యూసేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎమ్ ప్లానింగ్ టు గివ్ ఐలెట్స్ ఎగ్జామ్ నెక్స్ట్ మంత్. సో ఇక్కడ ఎగ్జామ్ కి మనం రాసాం అనే దానికి గివ్ బదులు టేక్. సో టేక్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎగ్జామ్స్, నాట్ గివ్. సో కొంతమంది రైట్ అని కూడా రాస్తారు. సో హ్యావ్ యూ రిటర్న్ యువర్ ఎగ్జామ్ అనే బదులు హ్యావ్ యూ టేకెన్ యువర్ ఎగ్జామ్, ఐ హ్యావ్ టేకెన్ మై ఎగ్జామ్. టేక్ అనేది కరెక్ట్ యూసేజ్. సో రైట్ అలాగే గివ్ అనే దానికంటే. సో క్వశ్చన్ నెంబర్ 7, ఈచ్ ఆఫ్ ద మెంబర్స్ కంట్రిబ్యూట్ టు ద ఫండ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కంట్రిబ్యూట్స్. ఓకే, సో దీనికి సో ఈచ్ టేక్స్, ఇది ఈచ్ అనేది ఇక్కడ సింగులర్ వర్బ్ తీసుకుంటుంది. సింగులర్ వర్బ్ కాబట్టి కంట్రిబ్యూట్ బదులు కంట్రిబ్యూట్స్ అని రావాలి. సో ఎందుకంటే ఇది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇది. సో సో ఈచ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇది. సో ఈచ్ అనేది ఈ సబ్జెక్ట్, ఈ సబ్జెక్టు ఈ ఆల్వేస్ టేక్స్ సింగులర్. సో సింగులర్ కాబట్టి ఇది కంట్రిబ్యూట్స్ అని రావాలి. ఓకే, నెక్స్ట్, ఈజ్ గుడ్ ఇన్ స్పోర్ట్స్. సో గుడ్ ఇన్ అనేది కాకుండా కామన్ యూసేజ్ ఏంటంటే గుడ్ ఎట్. సో ఈజ్ గుడ్ ఎట్ స్పోర్ట్స్. రాజు ఈజ్ గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. సో ఆ విధంగా గుడ్ ఎట్ అనేది కరెక్ట్ ఫ్రేజ్. సో లాస్ట్ క్వశ్చన్, హూ డు యూ లైక్ బెస్ట్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రాంగ్ యూసేజ్ హూ ఉంది, దాని బదులు మనకు హూమ్ డు యూ లైక్ బెస్ట్. హూమ్ అనేది ఇక్కడ ఈ సెంటెన్స్ లో మనకి ఆబ్జెక్ట్ గా వాడబడింది. సో ఇక్కడ హూ అనేది సబ్జెక్ట్ గా వాడబడింది. సో ఇక్కడ హూమ్ డూ యూ లైక్ బెస్ట్ అనేది కరెక్ట్ యూసేజ్. ఫర్ OU Sem 6 notes, visit my blog englishlanguage-lit.blogspot.com. Thank you for watching this video.